1518వ సంవత్సరం యూరప్లోని స్ట్రాస్బర్గ్ అనే ఒక పట్టణంలో ఒక మహిళ వీధిలోకి వచ్చి అకస్మాత్తుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. సరే, డ్యాన్స్ అంటే సాధారణంగా ఏదైనా సంగీతం కానీ, ఫంక్షన్ కానీ, ఏదైనా పండగ కానీ జరిగితే డ్యాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి కారణం లేకుండా ఆమె డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి, కాళ్ళు రక్తమోడుతున్నా కానీ ఆమె డ్యాన్స్ ఆపలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనతో పాటు ఇంకొంతమంది చేరి ఆమెతో పాటు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ సంఖ్య 50 వరకు పెరిగి రోడ్ల మీద నాన్ స్టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలసటతో కొంతమంది కొప్పుకూలిపోయారు, కొంతమంది అయితే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి ఉండొచ్చు. అధికారులు ఏమనుకున్నారంటే ఇది దేవుడి శాపమేమో అని. పరిష్కారం ఇంకా ఎక్కువ డ్యాన్స్ చేయితే తగ్గుతుందేమో అనుకుని వాళ్ళు ఒక స్టేజ్ వేసి అక్కడ మ్యూజిషియన్స్ని పెట్టి వాళ్ళ చేత డ్యాన్స్ చేయించారు. రిజల్ట్ ఏమై ఉంటుందంటే అక్కడ ఇంకా కొంతమంది డ్యాన్స్లో చేరి ఆ నెలపాటు ఆ పట్టణం మొత్తం డ్యాన్స్లో నిమగ్నమై డ్యాన్స్ చేశారు. అలా జరిగి కొన్ని రోజులుగా అది సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, అసలు ఎందుకు ఇది జరిగింది, ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియదు. దీనికి గాను దాన్ని పెట్టిన పేరు ది డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518 ఇన్ స్ట్రాస్బర్గ్.